ఓ యువతి మరో వివాహిత ఒకరికి తెలియకుండా మరొకరు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకే అబ్బాయిని ప్రేమించారు. విషయం తెలుసుకున్నాక తమను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశారు. అతను నిరాకరించడంతో మోసపోయామని తెలుసుకుని ఇరువురు కలిసి ఆత్మహత్యాయత్నం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా గిరిసినపల్లి గ్రామానికి చెందిన బెస్తర్ రమణ ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన ఇద్దరిని ఒకేసారి ప్రేమించాడు. కొద్ది రోజుల తర్వాత తాము ప్రేమిస్తున్నది ఒకే యువకుడినని ఆ యువతికి ఆ వివాహితకు తెలిసింది. దీంతో మోసపోయామని గ్రహించి వారిద్దరూ ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. వీరిలో యువతి మృతి చెందగా వివాహిత పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు యువతులు ఆర్టీఓ ఆఫీస్లో పాయిజన్ తాగినట్లు వాళ్ళ హాస్పిటల్లో అడ్మిట్ అయినట్లు మాకు సమాచారం వచ్చింది. వెంటనే మేము హాస్పిటల్ వెళ్ళి మరియు ఆర్టీఓ ఆఫీస్ వెళ్ళి విచారించుకోగా ఆ యువతులు ఇద్దరు కూడా డిగ్రీ వరకు చదువుకున్నట్లుగా మాకు తెలిసింది. ఈ ఇద్దరు కూడా ఒక అబ్బాయి ప్రేమ విషయంలో ఇది ట్రయాంగిల్ లవ్ స్టోరీ లాగా ఆ అబ్బాయి కూడా ఇద్దరిని ప్రేమించి వాళ్ళని పెళ్ళి ఎవరిని చేసుకోవాలనే సందిగ్ధంలో వీళ్ళని మానసిక క్షోభకు గురి చేయడం వల్ల ఇద్దరు కూడా మనం ఎటు తెలుసుకోలేని నిర్ణయంతో వాళ్ళు ఆర్టీఓ ఆఫీసులోకి సూపర్వాస్ మాల్ తీసుకొని వచ్చి వెనుక ఉన్న ఒక గోడ కానుకొని ఉన్న ఒక ఆటోలో ఇద్దరు సేవించినట్లుగా ఆ సమాచారం తెలుసుకున్న స్థానికులందరూ కూడా వెంటనే వాళ్ళని ఆసుపత్రిలో చేర్చినారు. ఈ విషయంలో బోయే శారద అనే అమ్మాయి చనిపోయింది. మాకు ఇద్దరు యువతులు ఆర్టీఓ ఆఫీస్లో పాయిజన్ తాగినట్లు వాళ్ళ హాస్పిటల్ ఓ యువతి మరో వివాహిత ఒకరికి తెలియకుండా మరొకరు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకే అబ్బాయిని ప్రేమించారు. విషయం తెలుసుకున్నాక తమను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశారు. అతను నిరాకరించడంతో మోసపోయామని తెలుసుకుని ఇరువురు కలిసి ఆత్మహత్యాయత్నం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా గిరిసినపల్లి గ్రామానికి చెందిన బెస్తర్ రమణ ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన ఇద్దరిని ఒకేసారి ప్రేమించాడు. కొద్ది రోజుల తర్వాత తాము ప్రేమిస్తున్నది ఒకే యువకుడినని ఆ యువతికి ఆ వివాహితకు తెలిసింది. దీంతో మోసపోయామని గ్రహించి వారిద్దరూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వీరిలో యువతి మృతి చెందగా వివాహిత పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయం గురించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగేంద్రనాథ్ రెడ్డి అందిస్తారు. నాగేంద్రనాథ్ రెడ్డి. దుర్గా బత్తర్పల్లి మండలం గచ్చినపల్లికి చెందిన అబ్బాయి మురుగుపకు చెందిన రేష్మతో పరిచయం ఏర్పడింది. వీళ్ళు చిన్ననాటి మిత్రులు. వీళ్ళు ఇన్‌స్టాగ్రామ్ లో మరి కలుసుకునేవారు. రేష్మతో ఉన్న పరిచయం ప్రేమగా మారింది. ఇది తెలిసి రేష్మ కుటుంబ సభ్యులు ఆమెకు వివాహం చేశారు. నెల రోజులు గడవక ముందే ఆమె అతన్ని వదిలిపెట్టింది. ఆ తర్వాత కూడా ఆయనతో ఆమె ఎప్పుడు ఫోన్ లో మాట్లాడేది. ఆ తర్వాత ఈయన చెల్లెలు ద్వారా శారద కనేకల్ మండలం ఎర్రగుంటకు చెందిన శారద అనే అమ్మాయి పరిచయం అయింది. ఈ అమ్మాయి ఈయన చెల్లెలతో పాటు ఆమె కూడా కంప్యూటర్ క్లాస్ కి వెళ్ళేది. ఆమె అనంతపురంలో ఉండి డిగ్రీ చదువుకుంటూ పేటలోని ఒక హాస్టల్లో ఉంటుంది. తనతో పాటు ఈమె కూడా అతనితో ఇన్‌స్టాగ్రామ్ లో ఎప్పుడు చాట్ చేసేది. అలాగా వీళ్ళ మధ్య ఉన్న పరిచయం కాస్త మరీ ప్రేమగా మారింది. ఈ విషయం ఈ ముగ్గురికి తెలిసింది. అంటే ఈయన నాతో పాటు ఆమెను కూడా ప్రేమిస్తున్నాడు అనేసి విషయము ఈ శారదాకు కూడా తెలిసింది. ఈ విషయమై గొడవ పడ్డారు. మరి ఈయన ఈ ముగ్గురు కలిసి దీనిపైన ఒక అండర్స్టాండింగ్ వద్దామనేసి చెప్పడం జరిగింది. రేష్మ ఎవరైతే ఉన్నారో శారదా హాస్టల్ పిలిపించి మాట్లాడడం జరిగింది. నిన్నటి రోజు వీళ్ళు ముగ్గురు కలిసి ఆర్టీఓ ఆఫీస్ దగ్గర అనంతపురం ఆర్టీఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇద్దరిని పెళ్లి చేసుకోవాలని ఇద్దరు పట్టుబట్టారు. అయితే ఎవరిని పెళ్లి చేసుకుని అక్కడి నుంచి ఆయన వెళ్లిపోవడం జరిగింది. ఆ తర్వాత ఆర్టీఓ కార్యాలయంలోనే అక్కడ విషద్రావం తాగి ఇద్దరు పరిస్థితి సీరియస్ గా ఉంది. వారు వెంటనే మరి ఆయనకు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే అబ్బాయి వెంటనే అక్కడ సంఘటన స్థలాన్ని చేరుకున్నారు. ఇద్దరిని వెంటనే అక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళు అందరూ కలిసి శారదాను అలాగే రేష్మాని ఇద్దరిని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన తర్వాత అప్పటికే శారదా పరిస్థితి విషమించడంతో ఆమె మృతి చెంది రేష్మ ఇంకా చికిత్స పొందుతూ ఆ పరిస్థితి కూడా ఇంకా కొద్ది ఇబ్బందికరంగా ఉందనేసి డాక్టర్లు చెప్తున్నారు. దీనిపైన కేసు బుక్ చేశారు. అనంతపురం వంటలు చెప్పడం జరిగింది. ఈ ట్రయాంగిల్ స్టోరీ పైన చేశాము. శారద కుటుంబ సభ్యులు ఏదైతే ఫిర్యాదు ఇచ్చారో ఆ ఫిర్యాదు మేరకు దీని కేసు నమోదు చేసిన తర్వాత ఈ అబ్బాయిని కూడా ఇప్పటికే అబ్బాయి కోసం కూడా వెతుకులాడటం ఉంటుంది. అయితే మనకు తెలిసిన సమాచారం ప్రకారం అబ్బాయిని ఇప్పటికే పోలీసుల ఆధ్వర్యంలో ఉన్నాడని తెలుస్తుంది. ఈ పైన కేసు నమోదు చేసి దానిపైన దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తుంది.